శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా గొప్ప దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవుడు అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీన మనసు గల వారి దగ్గర మీరు నివసించడానికి ఇష్టపడేటువంటి దేవుడు తండ్రి. దేవా, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, రాత్రి అంతా మమ్మల్ని కాపాడి ఈ పెందల కడ మరి నిన్ను ప్రార్థించడానికి, నేను గనపరచడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, నీకే వందనములు. దేవా ప్రభా, అద్వితీయుడమైన దేవా నీకు స్తోత్రములు. నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడమైన దేవా నీకు స్తోత్రములు. బలవంతుడైన తండ్రి నీకు స్తోత్రములు. నాయన, మాకు ఎన్నో మేలులను అనుదినము తండ్రి అనుగ్రహిస్తున్న దేవా నీకు స్తోత్రములు. అనుక్షణము మాకు తోడైండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. మా ప్రభా తండ్రి, మమ్మల్ని ఎంతగా క్షేమంగా కాపాడుతున్నారు నాయన, నీకే వందనములు తండ్రి. ప్రభా నాయన, ఈ పెందలకడ నీ సందులో ప్రార్థించడానికి తండ్రి మీరు ఎంతో గొప్ప కృపను మాకు ఇచ్చారు. ప్రభా, మా ప్రార్థనలు ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా, మా తండ్రి, నీవు ఎంత ప్రేమ కలిగిన దేవుడవని మేము నిత్యము నాయన నిన్ను కొనియాడుతున్నాము. నీవు మరి ప్రతి క్షణం కూడా మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, ఈ దినము ఒక గొప్ప మంచి వాగ్దానంతో మీరు మమ్ములను దీవిస్తున్నందుకై నీకు వందనములు. మా తండ్రి, 60వ గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడినట్లు తండ్రి, మీరు నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖదినములు సమాప్తములగును అని ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, మా దుఃఖదినములు సమాప్తములగును. మేము ఇక ఎప్పుడు కూడా దుఃఖించము తండ్రి. ప్రభా, మా సూర్యుడు అస్తమింపడు, మా చంద్రుడు క్షీణింపడు. ఈ లోకంలో తండ్రి మాకు భౌతికంగా కనిపించే సూర్యుడు కానీ, భౌతికంగా కనిపించే చంద్రుడు కానీ మాకు ఇంకా అవసరం లేదు ప్రభా. మీరే మాకు నిత్యమైన వెలుగుగా ఉంటారు కాబట్టి ప్రభా, మేము మా ఆ సూర్యుని కొరకు కానీ, ఆ చంద్రుని కొరకు కానీ ఆలోచించవలసిన అవసరం లేదు, నిరీక్షించవలసిన అవసరం లేదు. మా తండ్రి దేవా, మా దుఃఖ దినములు సమాప్తం చేస్తున్నందుకే నీకు వందనములు. మా తండ్రి, నీ యొక్క రక్షణ అనే ఆ వెలుగు మాలో నిత్యము వెలుగుతుంటుండగా మాకెప్పుడు కూడా నాన్న చీకటి అనేది ఉండదు. ఎందుకంటే ప్రభా, నిన్ను కలిగి ఉన్నటువంటి మాకు నిత్యము వెలుగు కలిగి ఉంటాము ప్రభా. వెలుగుమయమైనటువంటి జీవితాలను మేము కలిగి ఉంటాం తండ్రి. మా తండ్రి దేవా, మా యొక్క జీవితాలలో నీవు మహిమపరుచుకుంటున్నావు, నిన్ను నీవు మహిమపరుచుకుంటున్నావు కనుక మా జీవితాలలో అద్భుతమైనటువంటి ఆ వెలుగు మాలో కనిపిస్తూ ఉంటుంది. మేము తండ్రి నీకు వెలుగుగా, నీ యొక్క వెలుగును ప్రసరించేవారుగా ఉంటాము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా తండ్రి, మేము లేచి తేజరిల్లి తండ్రి మా యొక్క వెలుగును నీ ప్రజలందరి వైపు కూడా ప్రసరించగలిగేలాగా మీరు మాకు కృప చూపిస్తున్నందుకు వందనములు. మా తండ్రి దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మాకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి, ప్రతి కష్టం నుంచి మీరు మమ్మలను తప్పించి మాలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని అంతటినీ తీసివేస్తున్నారు కాబట్టి తండ్రి, మా దుఃఖ దినములు సమాప్తములగును. ఈ లోకంలో తండ్రి ఎవరెవరైతే నైనా కష్టంలో ఉన్నారో, ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరెవరైతే నైనా ప్రభా కన్నీరు కారుస్తూ ఎంతో దుఃఖ పరిస్థితులలో ఉన్నారో, అలాంటి వారందరి జీవితంలో కూడా నైనా మీరు సంతోషం తీసుకొస్తున్నారు, నిత్యమైనటువంటి ఆనందాన్ని మీరు తీసుకొస్తున్నారు దేవా. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న దుఃఖ దినములు సమాప్తములైపోతాయి. ఎందుకంటే ప్రభా, నీవు మహిమపరుచుకునే దేవుడు వేయించున్నావు ప్రభా. నీవు మా జీవితాలలో వెలుగుగా వెలుగుతున్నావు తండ్రి. మీ వెలుగును మాపైన ప్రసరింపజేస్తున్నావు కనుక మాకున్నటువంటి ప్రతి పరిస్థితి పోతుంది, ప్రతి కష్టము తీరిపోతుంది, ప్రతి ఇబ్బంది తొలగిపోతుంది ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రతి దుఃఖం కూడా తొలగిపోయి తండ్రి మేము సంతోషంతో నింపబడతాం కాబట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం ఇంత గొప్ప వాగ్దానం మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి మీరు మాకు ఉన్నందుకు, ప్రతిదినము తోడై ఉన్నట్టున్నందుకు ప్రభా, మాతో మీరు ఎల్లప్పుడూ ఉన్నందుకు, నీ యొక్క సహవాసం మేము కలిగి ఉన్నందుకు
మాతో మీరు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా నాయన. అనుదినము ఉదయ కాలంలోనే తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. అనేకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవ. ఇది మా పనులలో మాకు తోడైండండి. మా జీవితంలో ఇవాళ మేము చేయవలసినటువంటి పనులు ఏమేమైతే ఉన్నాయో మా ఉద్యోగ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ప్రతి పరిస్థితుల్లోనైనా తండ్రి మేమేమేం చేయవలనో ఆ పరిస్థితులన్నిట్లో, మా పనులన్నిట్లో కూడా మీరు తోడయండి. మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఏ పనికి ఎలాంటి స్కిల్స్ కావాలో అది మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు నాయన. కృపతో సహాయం చేసి మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు ప్రభా. నీవెల్లప్పుడూ తండ్రి మమ్మల్ని అన్ని విషయాలలో మాకు కావాల్సిన జ్ఞానం ఇస్తూ మేమేమి ఎప్పుడు మాట్లాడవలనో, ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అవన్నీ కూడా మీరు మాకు నేర్పిస్తున్నందుకే వందనములు మా తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా ఉన్నతంగా ఉంటున్నందుకే నీకు వందనాలు మా తండ్రి. ఇది మా పనులన్నింటిలో కూడా మేము ఏ తలంపులతో ఉన్నామో మా తలంపులన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్లాన్స్ అన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మా ఉద్యోగ జీవితాలలోనైనా మేము ప్రతి ఒక్కరికి నైనా మరి క్షేమకరంగా, మా అందరికీ మేలు కలిగించే రీతిగా మా జీవితాలు ఉండాలి. మా మాటలు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ సమస్తమును తండ్రి నీకు మహిమకరంగా ఉండటకు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. విద్యార్థులను దీవించండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలలో భద్రంగా కాపాడుతున్నందుకే వందనములు. ప్రతి ఒక్కరికి కావాల్సిన తెలివిని, జ్ఞానమును, అధికమైనటువంటి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. ఎవరికి ఎలాంటి జ్ఞానము కొదువుగా ఉన్నదో ఆ జ్ఞానమును వారు ధారాళంగా పొందుకున్నట్లుగా మీ కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. టైం మేనేజ్మెంట్ దయచేయండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వారు చక్కగా చదువుకోవడానికి, ఉన్నతమైన స్థాయికి రాగలగడానికి సహాయం చేయమని, చక్కటి ఉత్తీర్ణతను పొందుకోవడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఈ దినంనైనా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగ రీత్యా ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దాన్ని క్షేమంగా నడిపించండి దేవా. ప్రభా ఎంతమంది అయితేనైనా మరి ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నములు సఫలం చేయమని వేడుకొంచున్నాము. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి కావాల్సిన మంచి జ్ఞానంనిచ్చి ఆ యొక్క ఇంటర్వ్యూలో తప్పకుండా విజయం పొందుటకు సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు, కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారి దుఃఖ దినములు సమాప్తంలోనైనా మీ ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరి అప్పు తీరిపోతుంది, ప్రతి ఒక్కరి పరిస్థితులు బాగుపడతాయి, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి వేదన, ప్రతి దుఃఖము కూడా తొలగిపోతుంది. కాబట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు వాగ్దానం నెరవేర్చువాడు, నమ్మదగిన దేవుడు తండ్రి దేవా. నీకు వందనములు మా తండ్రి దేవా. ఇంకా ఎవరెవరైతే నేను దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తుతున్నందుకే వందనములు మా తండ్రి దేవా. మరి వివాహ ప్రయత్నం చేస్తూ సఫలం కాలేదని ఎవరైనా దిగులుగా ఉన్నట్లయితే దాన్ని వారందరి జీవితాల్లో మీరు అద్భుతం జరిగించబోతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. మరి శుభకార్యాలు, మరి వివాహ కార్యములు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి యొక్క పనులన్నీ కూడా సాఫల్యతలోకి నడిపించండి తండ్రి మా ప్రభానైనా. ప్రతి పని కూడా నైనా ఆది అంతం నీవే ఎండి నైనా. ఎలాంటి లోటుపాట్లు కలగకుండా సమస్తమును చక్కగా నడిపించండి. నూతనంగా గృహప్రవేశం చేసుకుంటున్నటువంటి వారిని దీవించండి మా దేవా ప్రభా. మరి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారిని దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారి బిజినెస్ తండ్రి ఫ్లరిష్ అగినట్లుగా ప్రభా, ఎక్కడ కూడా ఎలాంటి నష్టం కలగకుండానైనా అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. విజయం పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించండి ప్రభా. దుఃఖకరమైన పరిస్థితులలో ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ ప్రభా మీరు ఆ దుఃఖ దినములు సమాప్తములు చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. విడిపోయిన వారు ఉన్నట్లయితే కలుసుకుంటారు. ఎంతో సంతోషకరమైన జీవితం వారికి ఉంటుంది నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించి వారు కూడా చక్కటి శుభవార్తను వింటారని నమ్ముతున్నాం. ఈ దినం నాయన ప్రభా. మరి
వారు మంచి వార్తను వింటారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని మీరు దర్శించమని, తప్పకుండా వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభాదేవ, మరి అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. పడకలలో ఉన్నారు తండ్రి, లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను దయవుంచి లేవనెత్తండి ప్రభా. తండ్రి నాయన, వారు లేచి తప్పకుండా నడవగలిగేటట్లుగా కుటుంబంలో సంతోషంను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించి మంచి స్థితిలోనికి వారిని తీసుకొస్తున్నందుకు, ఆరోగ్య స్థితిలోనికి వారిని తీసుకొస్తున్నందుకు, వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ దినంనైనా సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా ఎంతమంది అయితేనైనా డయాలసిస్ గుండా, కీమోథెరపీల గుండా వెళ్తున్నారో వారందరికీ నైనా మీరు శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా తండ్రి, మీరు దయచేసి నాయన వారి ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి. మా తండ్రి దేవా, మరి మీరు తండ్రి దయగలిగిన దేవుడు కదా తండ్రి. దేవుడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి. మరి కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను దీవించండి నాయన. వారికి తప్పకుండా త్వరగా నాయన ఒక మంచి డోనర్ లభించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవప్రభు, కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. ఆర్థిక భారం నుంచి నేను వారిని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, డాక్టర్లకు, నర్సెస్కు, ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మా దేవ, నీవు దయగలిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నైనా దయ చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవ, స్వస్థపరిచే దేవుడవు, పరమ వైద్యుడవు నీవు నాయన. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. వారి దుఃఖ దినములు సమాప్తంలవుతున్నందుకే వందనములు. మా తండ్రి దేవ, గర్భిణీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా దేవ, మా ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి నాయన. మా తండ్రి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. ప్రతి పరిస్థితిని బాగు చేయండి. ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా క్రైస్తవులు తండ్రి, భయంకరమైన వేదనలకు, హింసలకు గురవుతున్నారు, అవమానించబడుతున్నారు. మా తండ్రి ప్రభా, సేవకులు తరమబడుతున్నారు. దేవా, మీరు కృప చూపించండి ప్రభా. ప్రతిదీ కూడా మీరు చేస్తారు. పగ తీర్చుట నీ పని. మేమైతేనైనా సహించి ఓపికతో మేము ఎదుర్కొనే కృపను దయచేయమని, మేమందరం కూడా సిద్ధంగా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశంలో న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ సమస్తమును నేను చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను మీరు ఆశ్రయించి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి కృప చూపించండి దేవా. మా తండ్రి, ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతమంది అయితేనైనా ప్రభా, మరి క్రైస్తవులై ఉండి కూడా నిన్ను అంగీకరించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళను ప్రభా, నీ సిలువ విలువను తెలుసుకోలేని వాళ్ళను దయ ఉంచి మీరు మరి తట్టండి, వాళ్ళని తాకండి, వాళ్ళని ముట్టండి, వాళ్ళ హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి తండ్రి. గ్రహించగలిగిన హృదయాన్ని వారికి దయచేయండి, వినగల చెవులను దయచేయండి. మా తండ్రి, మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారం చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభానైనా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. దుఃఖ దినములు వారిలో సమాప్తం చేసి సంతోషకరమైన దినములలోనికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవప్రభ, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమంది అయితేనైనా మరి నిరాశలో, కృంగుదలలో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, అలాంటి వారందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభానైనా. రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ అగునుగాక దేవా. యేసునామములో సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. ఎంతోమందినైనా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారు అనేకమైన సమస్యలకు గురి అవుతుంటుండగా ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి మా తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి, తలనొప్పులతోనూ, మైగ్రేన్ తలనొప్పులతో, మరి స్పాండిలైటిస్ వల్ల నొప్పి,
మరి తల తిరుగుడు వంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. చెవులలో ఉన్నటువంటి సమస్యలు ప్రభానైన అలర్జీలు తండ్రి, మరి కళ్ళలో ఉన్నటువంటి సమస్యలు, కళ్ళలో ఉన్నటువంటి మరి చూపు ప్రాబ్లం నైనా అదంతా కూడా తొలగించండి. ముక్కులలో ఉన్నటువంటి ప్రాబ్లం కానీ, నోటిలో పండ్లలో ఉన్నటువంటి ప్రాబ్లం తండ్రి, మరి కొంతమందినైనా నోటి క్యాన్సర్తో బాధపడుతుంటుండగా వారిని యేసు నామములోనైనా స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి అడ్వాన్స్డ్ స్టేజ్లో హార్ట్లో ఉన్నటువంటి సమస్యలు యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి సర్జరీలు అవసరం కాకుండానేనైనా ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడుదురుగాక దేవా. కిడ్నీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగించండి. ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వారు, లివర్ సిరోసిస్తో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి కిడ్నీలో కానీ, గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్నవారి యేసు నామములో తండ్రి ఆ స్టోన్స్ అన్నీ కూడా కరిగిపోనుగాక దేవా. కండరాల్లో నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా నరాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేయగలిగిన వారు. ఎన్ని రకాల సమస్యలు ప్రభా, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత, సోరియాసిస్తో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక మా తండ్రి దేవా. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని యేసు నామములో స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఎంతమంది కుటుంబాలలో ఇలాంటి సమస్యలతో ప్రభా ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖ దినములు సమాప్తంలో అయితున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా ఉండగలుగుగాక దేవా. నీకే స్తోత్రములు మా తండ్రి దేవా. నీవు అన్నీ కూడా సమస్తం చేసి ఉన్నావు. నీకు వందనములు తండ్రి. మా ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు అద్భుతాలు చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. ప్రతి కుటుంబంలో మరి ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వారు, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారి ఆ దుఃఖాన్ని కూడా మీరు తీసివేస్తున్నందుకే వందనములు. ఆదరణ మీరు ఇస్తున్నందుకు వందనములు తండ్రి దేవా. నీకే స్తోత్రములు మా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహధర్మం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి తండ్రి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు తండ్రి. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా దేవా ప్రభా. వారికి కావాల్సిన ప్రతి దీవెన అనుగ్రహించండి తండ్రి. వారు ఏమేమి కోరుతున్నారో వారి ఆశను ప్రభా, ఆశపడి ప్రాణంను తృప్తిపరిచే దేవుడై ఉంటున్నారు దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ప్రతి విషయంలో వారి ఉద్యోగ జీవితంలో అయితేనేమి, కుటుంబ జీవితంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా నేను వారిని అభివృద్ధిలోనికి తీసుకురమ్మని, అనేకమైన దీవెనలతో నిండారా నింపుమని ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ఈ దినమంతా మాకు తోడైనండి తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.